హలో ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక ట్రెండింగ్ టాపిక్ గురించి అసలు నిజాలు బయటపెడతాను. అదేంటంటే నాగస్వరం కాయ. ఈ కాయ కావాలని లేదా చెట్టు కావాలని కోట్లు ఇస్తామని ఒక వార్త వైరల్ అవుతుంది. అది పచ్చి అబద్ధం. దీన్ని ఎవ్వరూ నమ్మకండి. అసలు సంగతి చెప్తాను, వినండి. అంతకంటే ముందు మీకు ఒక కథ చెప్తాను. అది వింటే మీకు అసలు కథ అర్థమవుతుంది. కథ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది, వినండి. ఒక తెలివైన బిజినెస్ మ్యాన్ వ్యాపారంలో నష్టం వచ్చి డబ్బంతా పోగొట్టుకున్నాడు. మళ్ళీ పెట్టుబడికి ఎలాగైనా డబ్బు సంపాదించాలనుకున్నాడు. తన అసిస్టెంట్ను వెంటబెట్టుకొని కోతులు ఎక్కువగా ఉన్న ఒక ఊరికి వెళ్ళి గ్రామ ప్రజలందరినీ సమావేశపరిచి, నాకు కోతులు కావాలి, ఒక్కో కోతికి 100 రూపాయలు చెల్లిస్తా అన్నాడు. మరుసటి రోజు ఊళ్ళో ప్రజలంతా కష్టపడి దాదాపుగా ఊళ్ళో ఉన్న అన్ని కోతుల్ని పట్టి తీసుకొని వచ్చి ఆ బిజినెస్ మ్యాన్కి అమ్మేస్తారు. ఆ బిజినెస్ మ్యాన్ అప్పుడు ఇలా అంటాడు, నాకు ఈ కోతులు సరిపోవు, ఇంకా కావాలి, ఒక్కో కోతికి 500 రూపాయలు చెల్లిస్తాను. అప్పుడు ఊళ్ళో ఒక్క కోతి కూడా లేకుండా చుట్టుపక్కల కూడా వెతికి తీసుకొచ్చి అమ్మేస్తారు. అప్పుడు ఆ బిజినెస్ మ్యాన్, నాకు ఈ కోతులు కూడా సరిపోవు, ఇంకా కావాలి, డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి మీకు ఒక్కో కోతికి 1000 రూపాయలు ఇస్తాను అని చెప్తాడు. కానీ లాభం లేదు. ఊరి ప్రజలకు ఒక్క కోతి కూడా దొరికేలా లేదు. అప్పుడు బిజినెస్ మ్యాన్ లేని సమయంలో అతని అసిస్టెంట్ వచ్చి, మీకు నా దగ్గర ఉన్న కోతుల్ని 700 రూపాయలకు ఒకటి చొప్పున అమ్ముతాను, మీరు మా బాస్కి 1000 రూపాయలకు అమ్ముకోండి అని సలహా ఇస్తాడు. ఈ ఉపాయం ఏదో బాగుందని ఆలోచించిన ఊరి ప్రజలు ఇప్పటి వరకు బిజినెస్ మ్యాన్కి అమ్మిన కోతులన్నింటినీ 700 రూపాయలకు ఒకటి చొప్పున అన్నీ వాళ్ళే కొనేస్తారు. కానీ మరుసటి రోజు ఆ బిజినెస్ మ్యాన్ కానీ అతని అసిస్టెంట్ కానీ ఎవరూ రాలేదు. అలాగే రోజులు గడుస్తూ ఉన్నాయి. ఎక్కడో చెట్లపైన ఉండాల్సిన కోతుల్ని కొనుక్కొని వాటికి తిండి పెట్టలేక, డబ్బులు పెట్టి కొన్న పాపానికి వదిలేయలేక ఆ బిజినెస్ మ్యాన్ రాక కోసం రోజుల తరబడి ఎదురు చూస్తూ కోతుల్ని పోషిస్తూనే ఉన్నారు. ఈ కథ విన్నాక మీకు కొంచెం క్లారిటీ వచ్చిందనుకుంటా. ఒకవేళ ఇంకా మీకు అర్థం కాకపోతే ఇప్పుడు అసలు కథ చెప్తాను, వినండి. నా దగ్గర నాగస్వరం కాయలు ఉన్నాయనుకోండి, వాటితో ఎలాంటి ఉపయోగం లేదు. కానీ నాకు బాగా తెలివి ఉంది. కూర్చొని మాటలు చెప్పి మెప్పించి డబ్బు సంపాదించగలను. సరదాగా ఆ చెట్టు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను. ఈ కాయలు కావాలి, 1,00,00,000 రూపాయలు ఇస్తాను అని పెట్టాను అనుకోండి. అప్పుడు ఈ న్యూస్ ఆ నోట ఈ నోట వైరల్ అవుతుంది. ఎక్కడ చూసినా దీని గురించే వెతుకుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయానికి ఈ ఫేక్ వార్తను నమ్మి వీటి కోసం వెతుకుతున్నటువంటి అడ్డదారిలో డబ్బు సంపాదించాలనుకునే ఒక 10 మంది బకరాలని నేను వెతికి వాళ్లకు ఈ కాయలను అమ్మాను అనుకోండి. ఇప్పుడు వాళ్ళు ఎవరికి అమ్మాలి? ఆ వార్త ఎవరైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారో వాళ్ళకి అమ్మాలి. వాడు రెస్పాండ్ అవ్వడు. అది ఎవరు? నేనే. కాబట్టి రెస్పాండ్ అవ్వను. ఇప్పుడు డబ్బులు నేను వాళ్ళ దగ్గర సంపాదించాను, వాళ్ళ దగ్గర తీసుకున్నాను వాళ్ళకి అమ్మేసి. కానీ వాళ్ళు మాత్రం ఎవరికి అమ్మలేక దగ్గర పెట్టుకున్నారు. వాటిని ఏం చేస్తారు? డబ్బులు పెట్టి కొన్నారు కదా, పడేయలేరు, కాంటాక్ట్ చేస్తూనే ఉంటారు. అవతల వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. అప్పుడు ఏం చేస్తారు? సేమ్ ఆ కోతుల కథలాగే ఉంది కదండి, ఇది కూడా సేమ్. కాబట్టి ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఈ కథ వింటే అయినా వాళ్ళకు అసలు ఒక క్లారిటీ వస్తుంది ఏం జరుగుతుంది అన్నది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.